హాయ్ అండి, వెల్కమ్ టు మా ఊరి కోతులు. ఇదండి పరిస్థితి. మన సపోటా చెట్టు కాయలు మొత్తం ఇలా ఎన్ని కాయలు చూడండి, ఇవన్నీ ఒక దగ్గర వేస్తే చాలా అవుతాయి. ఇలా మొత్తం తెంపి పడేసాయి, గుంపు వచ్చింది. వాటిని ఏమీ చేయలేము మనం ఆ టైంలో, ఎందుకంటే మీదికి వస్తాయి, వదిలేసాం. సో ఇలా ఈ పాకానికి రాని కాయల్ని పిచ్చి పిచ్చిగా తెంపి పడేసాయి. సపోటా చెట్టు ఏంటి, మనకి చెట్టు మీద రేర్ అనమాట, కాయలు పండడం అనేది చాలా రేరు. తెంపి పండించుకోవడమే అంతే. అలాంటిది ఇవి వాటికి ఏం తెలుసు, మొత్తం తెంపి ఇలా పడేసాయండి. చాలా కాయలు వేస్ట్ చేసాయి. మేము రాకముందే వచ్చేసరికి ఇలా తెంపి పడేసాయన్నమాట. చెట్టు కూడా పాడైపోతుందండి వీటి వల్ల. చూడండి, ఆకులు అవి ఇవి అంతా నాశనం చేసి పెడతాయి. ఇవే కాదండి, మామిడికాయలు కానీ, సీతాఫలాలు కానీ, చింతపండు ఏది దక్కనివ్వవు. అది తినేది తక్కువ, నాశనం చేసేది ఎక్కువ. చూడండి మొత్తం ఎన్ని కాయలు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. ఇవేం చేస్తాయండి, ఇప్పుడు ఇలా మనం తెంపేసామా, వాటి అవి ఏం చేస్తాయి, కొరుకుతాయి, టేస్ట్ చేస్తాయి. చూడండి అక్కడ ఉంది కదా, అలా ప్రతి కాయ అలా చేస్తాయి. మనం అసలు చేతితో తెంపినవి కాదు, అవి వేస్ట్. ఇవి మనం ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది అలా చేస్తాయి. చూడండి, మనం వాటిని ఏం చేయలేం. మనం ఒక పని చెడి ఆ పని పక్కకు పోయడం అవేం చేయలేం. అవి చెట్టు కింద అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అవి మళ్ళీ వస్తాయి మనకి. వాటి తెలివి మామూలు తెలివి కాదండి. అవి మళ్ళీ వస్తాయి, వచ్చి అవి పండుతాయి కదా, ఏదో ఒక టేస్ట్ వస్తుంది. అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు, కానీ ఏదో ఒక టేస్ట్ వస్తుంది. పర్లేదండి, మనకు ఇవి నెంబర్ 1 కాబట్టి చాలా సైజ్ ఎక్కువ ఉంటాయి. మనకి బండ్ల మీద ఒక రకమైన టేస్ట్ ఉంటుంది చూడండి, చీప్ క్వాలిటీ అమ్ముతారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ది బెస్ట్ టేస్ట్ అయితే రాదు. అవి వచ్చి మళ్ళీ తింటాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది కొంచెం తక్కువ క్వాలిటీ అమ్ముతారు చూడండి, అలాంటివి అన్నమాట ఇవి. ఆ టేస్ట్ వస్తుంది వీటికి. సో చాలా సైజు చాలా వస్తుంది, పెద్ద సైజు. ఈ చిన్న వాటికి కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. పాకానికి రాని పర్ఫెక్ట్గా కానీ కాయలకు కొంచెం మామూలు టేస్ట్ వస్తుంది. అలా ఇవి వచ్చి మళ్ళీ తింటాయండి, మళ్ళీ అదొక గొడవ మనకి. మళ్ళీ పంపించేయాలి, మళ్ళీ వెలగొట్టాలి, ఇదే గొడవ వీటితోటి. చూడండి ఎన్ని కాయలు. అసలు ఇది సగం సైజు అండి. మామూలుగా సపోటా వచ్చే సైజుకి ఇది సగం సైజు. అలా తెంపి నాశనం చేశాయి.